గైస్ ఇప్పుడు మేము వాకింగ్ వెళ్తున్నాము. నా ఫ్రెండ్స్ అలాగే వెళ్తున్నాము, చూస్తాము ఏమవుతుందో. అది ఏమో ఏదేదో మాటలు మాట్లాడుస్తున్నారు. అవునమ్మా, ఇప్పుడు 50,000 అయిపోతాయి. అలాగే ఈ మోసం సూపర్ ఉంది కదా. అలాగే పెట్టక నీతో పెట్టేసినాను కదా గైస్. చూడండి, ఇది మళ్ళీ కొత్త ఫ్రెండ్ వచ్చింది పెళ్ళికి. అవును, లైన్ కూడా చూస్తున్నాను, ఎక్కువ నవ్వుతున్నాను. ఇప్పుడు ఈ ఆయన చూసి అంతలు గైస్ నేను అప్పుడు హైలైట్ అయిపోతే ఏంటంటారు తెలుసా, ఈయన మేఘ్నా నాది నువ్వు ఫోటో వీడియోలు పెట్టువు అంటారు. ఇప్పుడు ఏంటంటున్నారు తెలుసా, అసలు ఇప్పుడు నువ్వు పెట్టక నాది సిగ్గుపడుతున్నాం ఎక్కువ. చూడండి గైస్, అయ్యో మేము సక్సెస్ కాకపోతే సిగ్గెందుకు పడతామా చెప్పండి. ఈ బిజీ వెళ్తున్నాను, నా బిజీ నేనున్నాను అంతే. బట్ట దగ్గరనే ఆప్షన్ ఉంటుంది కదా, వెళ్తున్నాం కదా, కాస్త తగ్గులదు ఎత్తుకొస్తుంటే చూస్తాం. మా మందిరంకి వెళ్తున్నాం. ఇక్కడ సౌండ్ బ్యాక్ సైడ్ ఎక్కువ సౌండ్ అవుతుంది మాకు. అది కొనిస్తున్నాను. ఇంకా వెళ్తున్నాము ముందుకి, అసలు రావటం లేదు. చూడండి బాగుంది కదా వ్యూ, చూసారు కదా. ఒడిస్సా అన్నమాట, ఒడిస్సా తెలుగు. అలాగే మా మమ్మీ అందరూ వెళ్తున్నారు. గోయింగ్ టు వన్. ఎందుకంటే మీతో మాట్లాడాలి కదా వీడియోలు. మీకు బోరిగా చాలా అనిపిస్తుంది కదా, కానీ నేను ప్రయత్నిస్తాను ఎలాగైనా మీకు బోరింగ్గా అనిపించకంట. ఏదో ఒకటి చెయ్యాలి మీకు బోరింగ్ కావాలంట. అప్పుడు దాకా నేను ప్రయత్నిస్తాను, ఓకేనా. కొద్దిగా బోరింగ్ కాకుండా చూస్తే చాలా గ్రేట్, ఓకేనా. నేను ఇంకా బెటర్ చేస్తాను. మీకు బోరింగ్గా ఈ వీడియోలో బోరింగ్గా అనిపించిపోయినట్ట అనుకుంటా. ఇక్కడ మీకు తెలుగు అర్థం కాకపోతే ఒడిస్సా తెలుగు అంట, మిక్స్ ఒడిస్సా, ఓకే. రైలు బండి ఉంది. మేము వాకింగ్ వస్తే ఇలాగే చూస్తాము. ఇక్కడ చూడండి పక్కన రైలు బండి ఎంజాయ్ చేస్తుంటాం. చాలా వస్తున్నది. చెప్పి చెప్పాను అంటే సంఘకాడికి వెళ్ళిపోయింది డైరెక్ట్. నాకు తిడుతుంది మా మమ్మీ, నేను మాకు పిలిచలేదు మనమే వచ్చేస్తున్నాము వాకింగ్కి అని. సో బెడ్ కదా, పిలుస్తుంటే రాలు, మరేం చేయాలి, అందుకే వచ్చేస్తున్నాము. ఇప్పుడు పిలుస్తుందంటే ఇలాగ వచ్చేస్తున్నాను. మా మమ్మీ నాకు తిడుతుంది. అలాగే దగ్గరికి వచ్చేసాము, మీ దగ్గరికి చాలా దగ్గరికి వచ్చేసాం. మా పొలం కూడా వచ్చేసింది. ఏంటింది చెప్పు. పొలం మేము తొందరలో వచ్చేసాం. అలాగే వాళ్ళు ముగ్గురు చాలా క్లోజ్ అయిపోయి మీతో మాట్లాడుతున్నాను. ఏంటి మాట్లాడాలి, ఏది నేను ప్రయత్నిస్తున్నాను బెటర్గా చేయాలని. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అందుకే బాగా మాట్లాడతాను. మీకు నచ్చుతుంది, నచ్చనని అనుకోతున్నాను. ఈ పొలంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. కానీ ఇప్పుడు రాము, ఇంట్లోనే ఉంటున్నాము. చాలా మిస్ చేస్తాం. నేనైతే చాలా ఇక్కడికి అక్కడికి వెళ్తుంటాం, కానీ ఇప్పుడు ఎక్కడ కాదు. ఎలా మీకు
మోల్పులు వస్తున్నాయి. మా మమ్మీ పక్కన వెళ్ళి పూజ అక్కడ చేసిందన్నమాట. నా పిల్లలు వెళ్ళిపోతుంది అనుకుంటా. కావా చూసారా గైస్, మా మమ్మీ ఎంత కష్టపడుతుంది. మా మమ్మీ కోసం లైక్ ఒకటి ఇచ్చేయండి. ఇక్కడ నెవ్వడనుకో నా మొబైల్ పోతుంది, ఎందుకంటే ఆల్రెడీ పోయింది, ఇంకెంత పోయాలా. ఇది ఏం చేస్తున్నావే చూడండి మా మమ్మీ ఎంత కష్టపడి వెళ్తే చూడండి వీళ్ళిద్దరు వీడియో చేస్తున్నారు. ఇదే బాబు ఇయ్యాలి చేస్తాడు ఇల్లు మా మరిది డాక్టర్. మమ్మీ కష్టపడి వెళ్తుంది. నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళలేను. మా మమ్మీ పూజ చేసి వెళ్తుంది ఆ పక్కలಲ್ಲಿ. చూడండి మీరే. దానము పండిపోయింది కదా, కోస్తాలు మళ్ళీ 2 రోజుల తర్వాత మమ్మీ పూజ చేసినకి వెళ్తుంది. పూజ అయిన తర్వాత గుడికి వచ్చేస్తుంది. అప్పటి నుంచి నేను మీతో మాట్లాడతాను, ఓకేనా? అలాగే ఇక్కడ వస్తున్నారు కదా, ఫుల్ ఎంజాయ్ చేయాలి. హిందీ గైస్ చూడండి. అలాగే ఈ చందమామ కూడా చూడండి. పులుసుడు వెళ్ళుకొని తెచ్చింది. మమ్మీ ఏంటి తెచ్చా మమ్మీ వేస్తున్నాను గైస్. అలాగే మా మమ్మీ బీరకాయలు కూడా తెచ్చినాను. ఈరోజుకే కారుకి అయిపోతుంది కదా మమ్మీ బీరకాయలు. అలాగే మా మమ్మీ ఈరోజు ఉంటుంది సూపర్ డూపర్. మమ్మీ ఈరోజు నువ్వే ఉంటుంది మమ్మీ, ఓకేనా? రెండు కాయలు అయింది. అలాగే చూడండి నా ఇంకా మేకలు వస్తున్నాయి. ఆనకాయలు మస్తు నచ్చి కలుసుకుంటాం. ఓకే గైస్. మమ్మీ నా ఫాలోవర్స్కి ఏంటో ఒకటి చెప్పమ్మా. చెప్పాను 200 మంది చూస్తున్నానమ్మా, 200 చూస్తున్నాను. మా అమ్మ ఒక 10 మంది చూస్తే తడ వస్తుంది, 2 రోజులు అంతే ఇంకా ఊరే తీసుకొస్తుంది. అలాగుంది మా మమ్మీ. చూడు ఫాలోవర్స్ 200 చూస్తున్నారు. ఏడో చెప్పు చెప్పు కదా గైస్. నా కూతురు సబ్స్క్రైబ్ చేయండి, నా సపోర్ట్ చేయండి. గైస్ ఏడిసిపోతుంది చూడండి.